ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. చెక్ 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 బాయ్స్ కేర్ఫుల్. అరే నెమ్మదిగా నెమ్మది ఈడనే ఉన్నది. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇది మా ఫస్ట్ పాట. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. ఈ పాట నేనే పాడినా. ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని ట్రోల్స్ చేసినా నా పాటను ఆపలేరు. ఓకే రెడీ రెడీ. Come on 1 2 3 go. Ready 5 6 7 8. రెడీగా ఉండండి రా. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? బాగా ముదిరిపోయింది అడిగి. బెల్ట్ బాంబు కట్టుకున్న టెర్రరిస్ట్ లా తయారయ్యాడు. హలో, ఏ క్షణమైనా బటన్ నొక్కే. అరే ఒక పిచ్చోన్ లాగా సపడే కాగా ఉండాడు. ఈ కళదోడు ఎక్కడిదా? బ్రహ్మోత్సవం తెలుగు సినిమా చరిత్రకి బ్రహ్మోత్సవం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇట్స్ ఎ విజువల్ ట్రీట్. వి ఆర్ మేకింగ్ హిస్టరీ. మ్యూజికల్ బొనాన్జా. పన్నెంటి కాపురం నా చిన్నప్పుడు చేశాను. ఎందుకు అడుగు తింటానికా? మళ్ళీ అంతటి కుటుంబ చిత్రం. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మొత్తం కుటుంబం వెళ్ళి చూసే చిత్రం 40 ఏళ్ల తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవం. 40 ఏళ్లుగా చెవులతో వింటున్న దాన్ని 4 అడుగుల దూరం నుంచి చూశాను వర్మ. ఈ రోజున మార్నింగ్ షోస్ ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మార్నింగ్ షోస్ ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? మహేష్ తన రికార్డ్స్ ని తిరగ రాసుకుంటాడు సినిమాతో నా నమ్మకం. అంతేకాదు మహేష్ కి దీనికి ఖచ్చితంగా ఈసారి స్టేట్ అవార్డ్, ఈ యొక్క స్టేట్ అవార్డ్ నేషనల్ అవార్డు కూడా, ఈ యొక్క స్టేట్ అవార్డ్ నేషనల్ అవార్డు కూడా, స్టేట్ అవార్డ్ నేషనల్ అవార్డు కూడా ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా, హార్టీ కంగ్రాచులేషన్స్. మీ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీకే చెందుతుంది ఇటువంటి ఒక సినిమా తీయాలంటే. ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్ సీన్ చాలా కదిలించింది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో భాగం ఉన్నందుకు. నీ అబ్బా నేను అందరికి పౌడర్ లాస్తుంటే నువ్వు నాకు ఆవద వేయరా. నీ సైలెన్స్ లో ఈ దీంట్లో తారకన్ ఇంట్రడక్షన్ సీన్ గురించి నాకు తెలుసు. చిరిగిపోతుంది ఇక స్క్రీన్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నేను రివీల్ చేయకూడదు కానీ ఓవరాల్ ఇంట్రడక్షన్ సీన్ అలా చిరిగిపోతుంది అన్నది. హృతిక్ రోషన్ తారక్ అన్న కొట్టుకుంటారు. ఇప్పుడు నువ్వేమన్నా? హృతిక్ రోషన్ తారక్ అన్న కొట్టుకుంటారు. అంటే అదే A few minutes later. ఇంత పెద్ద బిగ్ స్టార్స్ ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆ సినిమా స్క్రీన్ ఎలా ఉంటది ఇంకా జస్ట్ ఇమాజిన్. ఏదో పెద్ద కళాకారులు గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.